ఇవాళ ఒక మంచి చైనీస్ టౌన్ చూపిస్తా. చైనీస్ టౌన్ చూడాలంటే చైనా వరకు పరిగెత్తక్కర్లే. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. ఎందుకంటే చైనాలో కాకుండా చైనా బయట అతిపెద్ద చైనీస్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. మరి మనం అక్కడే ఉన్నాం కదా! మరి అక్కడికి వెళ్ళి చైనా వెళ్ళినట్టు ఫీల్ అయిపోదాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక మంచి టూరిస్ట్ స్పాట్, అంటే ఒక పెద్ద కొండ, దాని మీదకెక్కితే శాన్ ఫ్రాన్సిస్కో కళ్ళ ముందు అలా మొత్తం అన్ని డైరెక్షన్స్ నుంచి కనిపిస్తుంది. అది శాన్ ఫ్రాన్సిస్కో ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది. అందుకే వ్యూస్ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అది కూడా చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇందాక నుంచి షాప్స్ బోర్డ్స్ చూపిస్తున్నాను కదా, చూసారా? మొత్తం చైనీస్ భాషలోనే ఉంది. ఏ గోడ చూసినా ఎటు చూసినా చైనీస్ కల్చర్ ఉట్టి పడుతూ ఉంటుంది. అసలు చైనాలోనే ఉన్నామేమో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇలాంటి పగోడాలు, పకోడీలు కాదు పగోడాలు, చైనీస్ ఆర్కిటెక్చరు. ఈ చైనా టౌన్ కూడా మొన్న డౌన్ టౌన్ వీడియో చూపించాను కదా, అదే డౌన్ టౌన్ లో ఉంది. అదిగో డౌన్ టౌన్ బిల్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ తిరిగే చైనీస్ వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు. ప్రపంచాన్నంతటినీ భయపట్టి అందరి మొహాల మీదకి మాస్కులు తెచ్చిన వీళ్ళకి ఇంకా భయం వదిలినట్లేదు. ఇంకా మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నారు. అదిగో కనిపించిందా వెల్కమ్ టు చైనా టౌన్ అని? యాక్చువల్గా గేట్ లాంటిది, అంటే ఒక కమాన్ లాంటిది ఉంటుందంట. మేమది మిస్ అయ్యాం. చాలా బాగుంటుందంట అది. ఇది చూసారా? స్ట్రీట్ పైన రెడ్ లాంతర్స్ లాంటివి ఎంత బ్రైట్ గా ఎంత బాగున్నాయి కదా. ఏదో ఫెస్టివల్ వచ్చింది. యాక్చువల్గా ఇది ఫెస్టివల్ టైం కాదు, ఇలాగా ఎప్పుడూ ఉంటాయంట. చైనీస్ వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మామూలు టైంలోనే ఈ వీధులు ఇలా ఉంటే ఇంకా ఫెస్టివల్ టైంలో ఇంకెంత బాగుంటాయో. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక చైనీస్ ఫెస్టివల్ పెట్టాను వీడియో, గుర్తుందా? చాలా బాగా చేస్తారు అక్కడ. డాన్సులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ సూపర్ డూపర్ ఉంటాయి. అసలు వాళ్ళ డాన్స్ కొరియోగ్రఫీ అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. చిన్న పిల్లలు కూడా, అంటే 4-5 ఏళ్ల పిల్లలు కూడా బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసి చేస్తారు. కొన్ని కొన్ని చైనీస్ స్ట్రీట్ వ్యూస్ చూసిన తర్వాత అప్పుడు షాపుల్లోకి దూరి అక్కడ ఏమున్నాయో కూడా చూసేద్దాం. కాసేపు కళ్ళారా విండో షాపింగ్ చేసేసి తర్వాత ఏదైనా షాపులో దూరి రేట్లన్నీ చూసి మీకు చెప్దాం అనుకున్నా. అలా ఆశగా ఒక షాపులోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఈ బోర్డు, దీన్ని కూడా వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. తర్వాత బుర్రలో లైట్లు వెలిగినాయి. ఇంకా ఆపేసి బయటకొచ్చేసా. వీళ్ళ షాప్స్ మాత్రం ఏం ఉంటాయిలే, బాగా బ్రైట్ గా. మీకు తెలుసు కదా, చైనీస్ అనగానే కొంచెం రెడ్డిష్ గా ఉంటాయి. వీళ్ళ లైటింగ్ కూడా చూడండి, కొంచెం రెడ్డిష్ గానే ఉంది. ఈ ఒక్క షాప్లోనే ఎన్ని రకాలున్నాయి చూడండి. ఏనుగు దంతం నుంచి చిన్న చిన్న దువ్వెన్ల వరకు ప్రతిదీ ఎంత ఆర్టిస్టిక్ గా ఉందో. ఇదిగో దువ్వెన్లు, హ్యాండ్ ఫ్యాన్లు, పెన్నులు, పర్సులు, కుషన్స్, బొమ్మలు, ఒకటేంటి ఆల్ ఇన్ వన్ షాప్ లా ఉంది. తర్వాత 4-5 షాప్స్ లోకి వెళ్ళా. ఎక్కడా ఫోటోగ్రఫీ అలౌ చేయట్లేదు. లోపలికి వెళ్ళినా కూడా ఫ్రీగా వదిలేయట్లేదు. వెనకాలే తిరుగుతున్నారు. ఫోటోగ్రఫీ అనే కాదు, ఏది ముట్టుకున్నా వాళ్ళు వెనకాలే కళ్ళు దాని మీదే పెట్టారు. ఇక్కడే కాదు, చాలా ఏషియన్ షాప్స్ లో అంతే. అదే అమెరికన్ షాప్స్ లో అయితే కస్టమర్ మీద నమ్మకంతో వదిలిస్తారు. కానీ ఏషియన్ షాప్స్ లో అలా అనిపించలేదు నాకు. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు గమనించాను. వాళ్ళ డ్రెస్సులు చూసారా? మన ఇండియన్ చుడీదార్ టాప్స్ లాగా ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళ ఫెస్టివల్లో కూడా చూశాను. వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు మన అనార్కలి చుడీదార్కి కొంచెం దగ్గరలో ఉంటాయి. ఇది ఒక రెస్టారెంట్కి ఎంట్రీ. పైన రెస్టారెంటు, కింద నుంచి వెళ్ళాలి. ఎంట్రీ ఎంత బాగుంది కదా. ఇదేమో సిటీ బ్యాంకు. దీనికి కూడా కొంచెం చైనీస్ టచ్ ఇచ్చి పగోడా పెట్టేశారు. ఫైనల్ గా ఒక షాపులోకి దూరాం. ఈ షాపు మొత్తం జియోడ్సే. బాబోయ్, ఇంత సైజ్ జియోడ్స్ నేను అసలు ఎప్పుడూ చూడలేదు. జియోడ్స్ అంటే రాళ్లే. పైకి చూడ్డానికి కూడా నార్మల్ రాళ్లలానే ఉంటాయి. కాకపోతే పగలగొడితే మాత్రం అద్భుతమైన క్రిస్టల్ ఫార్మేషన్ ఉంటుంది లోపల. ఆ క్రిస్టల్స్ కూడా రంగులతో అసలు కొన్నైతే అమేజింగ్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ ని చిన్నవైతే జ్యువెలరీలో వాడతారు, లేదా పెద్దవైతే డైరెక్ట్ గా అలా డెకరేటివ్ పీస్ లానే వాడతారు. అంత బాగుంటాయి. ఈ జియోడ్స్ సెడిమెంటరీ రాక్ ఉన్న ఏరియాస్ లో లేదా వాల్కనిక్ యాక్టివిటీ జరుగుతున్న ఏరియాస్ లో దొరుకుతాయి. పైకి చూడ్డానికి నార్మల్ రాయిలానే ఉంటుంది. మనకి నార్మల్ వాళ్ళకైతే తెలీదు, పగలగొడితే గాని తెలీదు అది జియోడ్ అని.
ఇవన్నీ రేట్లు వేలల్లో లక్షల్లో ఉంటాయి. అడగటం కూడా వేస్ట్ అని అడగలే. హ్యాండ్ క్రాఫ్టెడ్ లాకెట్స్ అంట $18. భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తున్నంతసేపు బయట ఎవరో గొడవ పడుతున్నారా ఏంటో కేకలు కేకలు అనిపిస్తుంది. మీరు కూడా వినండి. తర్వాత బయటకొచ్చిన తర్వాత తెలిసింది అదేంటని. ఈవిడ పాట పాడుతుంది. మళ్ళీ ఇంకొక షాపులోకి దూరాం. ఇది జనరల్ షాపు. ఇది $13 అంట. ఇలా తిప్పి తిప్పి వాడతారంట. మరి ఇది ఫిజియోథెరపీయా లేకపోతే ఆటో నాకైతే తెలీదు. ఈ రారా అని పిలిచే పిల్లి బొమ్మలేమిటో ఎక్కడికెళ్ళినా ఇవే ఉన్నాయి. $10 అంట. ఈ గ్లాసులు $6 ఒక్కొక్కటి. వీళ్ళు పుల్లలతో తింటారు కదా, అదే చాప్ స్టిక్స్. ఇవి స్టీల్వి. ఇవి జత $5. చైనీస్ షాప్ అంటే తక్కువగా ఉంటాయనుకున్నాను కానీ ఇక్కడ ఏం తక్కువేం లేవు. అన్నీ నార్మల్గానే ఉంది. చైనీస్ భాష వింటారా? వినండి, ఎంజాయ్ చేయండి. 即係而家中國只不過就係普遍化咗，因為人數係普遍化。即係佢就你間學校咧，我唔記得佢係排第二排第三，但係佢係ఇది ఒక రకమైన టోపీలు. దీనికి జడలు వేలాడుతూ ఉంటాయి. ఇవి పెట్టుకొని డాన్సులు వేస్తారు. ఇది $8. ఇంతకుముందు చైనీస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒకటి వీడియో పెట్టాను. అది లింక్ కింద ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ అయిపోయింది. నెక్స్ట్ స్పాట్కి వెళ్దామని బయలుదేరుతుంటే ఈ షాప్ కనిపించింది. ఇది చూడండి, $10కి 5 టీషర్ట్స్. అంటే ఎంత చవకో. కానీ క్వాలిటీ డీటెయిల్స్ చూద్దామంటే మా వాళ్ళేమో వెళ్ళిపోయారు. నేను జనరల్గా వీడియోలు తీసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటా. మరి క్వాలిటీ డీటెయిల్స్ చెక్ చేయలేకపోయా. అలా కార్ పార్కింగ్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కనిపించినాయి. ఇవేంటో బొమ్మలు భలే విచిత్రంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో మంచి టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. రోడ్డు చూసారా, చివరి వరకు కనిపిస్తుంది. మొత్తం ఎత్తుపల్లాలే. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఇక్కడ రోడ్లన్నీ రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటాయి. అలా రోడ్డు మీదే కారులో కూర్చునే ఎగిరెగిరి పడుతూ ఇంకొక మంచి టూరిస్ట్ స్పాట్కి వచ్చేసాం. అలా కొండ మీదకొచ్చేసాం. ఇక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే పర్సనల్గా ఈ నైట్ వ్యూస్ని, ఈ చల్లని వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశాం. కానీ వీడియో కోసం అయితే మాత్రం అస్సలేమీ కనిపించట్లేదు. చీకటి చీకటిగా. ఇదిగో ఇలాగా కార్ హెడ్ లైట్లు వేసుకుని మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా మరి నా వీడియోలో ఏం చూపిస్తాను. అందుకనే మేం మాత్రం పర్సనల్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చి చూద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి నైట్ విజన్లో కనిపించేది మాత్రం ఈ హైయెస్ట్ టవరు. అక్కడ ఒక బిల్డింగ్ నెత్తి మీద బ్లూగా కనిపిస్తుంది కదా, అదే హైయెస్ట్ టవరు, సేల్స్ ఫోర్స్ టవరు. ఇంతకుముందు వీడియోలో చూపించేశాను కదా. ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఊరే ఎత్తు పల్లాలు. ఇంకా ఈ కొండ కూడా ఎక్కి దిగుతున్నారంటే ఈ సైక్లిస్టు ఎంత ఎనర్జీ ఉందో. మేమైతే కాలు కందకుండా ఎనర్జీ అంతా దాచుకుని అద్దెకి తెచ్చుకున్న కారు ఎక్కి జూమ్ జూమ్ అని వెళ్ళిపోయాం. గుర్తుందా మీకు? కాలిఫోర్నియాలో ఫ్లైట్ దిగ్గానే అక్కడే కారు బుక్ చేసేసుకుని అప్పటినుంచి ఆ కారులోనే తిరుగుతున్నాం. రాత్రి సరిగా వీడియో రాలేదని పొద్దున్నే లేచి పొట్లో కొంచెం పడేసి రోడ్డు ఎక్కేశాం. ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుంటాయో. ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని చూపించాను కదా. డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్తో, రంగులతో దేనికదే మహా స్టైల్గా ఉంటాయి. ఆ కొండ మీద 2 టవర్స్ కనిపిస్తున్నాయా, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. దాన్ని ట్విన్ పీక్స్ అంటారు. ఇవి 2 కొండలన్నమాట. పక్కన పక్కనే అంటుకునే ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ కొండలన్నమాట. అందుకనే ఇక్కడి నుంచి వ్యూస్ చాలా బాగుంటాయని ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఇక్కడి నుంచి 360 డిగ్రీస్లో ఈ శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం కనిపిస్తుంది. ఇవే ఆ 2 కొండలు, మధ్యలోనేమో పార్కింగ్. ఈ ఆనందం ఎందుకో తెలుసా? కష్టపడి ఎక్కే కదా కొండ కారులో. అంటే ఇంకా ఫుల్లుగా పైకెక్కలేదులే, పార్కింగ్ లెవెల్లోనే ఉన్నా. ఈ కొండ చుట్టూ ఇలాగా బౌండరీలాగా ఉంటుంది. మనం చుట్టూ తిరిగి వ్యూస్ అన్నీ చూడొచ్చు. ఇదిగో ఈ కనిపించే కొండ మీదకి వెళ్లి వ్యూస్ అన్నీ చూపించే ముందు ఫస్ట్ కింద చూపిస్తా. అసలు ఈ బౌండరీ వాల్ కట్టిందే దీన్ని దాటి వెళ్లొద్దని, సేఫ్టీ కోసం.
వీళ్ళు చూడండి ఏమనాలి వీళ్ళని. ఈమెను చూడండి గోడలెక్కి ఫోటోలు, అవి బావుందా లేదా అని అప్రూవలు. బావుందని చెప్పడానికి ఈవిడుంటే పర్వాలేదు, లేకపోతే ఫోటోలే మిగులుతాయి మరి. మనకి ఇంటి ముందు ముగ్గులేసినట్టుగా ఇక్కడ చూడండి రోడ్డు మొత్తం ఇదే. కొన్నేమో పిచ్చి పిచ్చి గీతలు, కొన్నేమో ఏవో రాతలు, కొన్ని మాత్రం మంచి మంచి బొమ్మలు. ఇదే గ్రాఫిటీ అంటారు. ఏదో కొంచెం ప్లేస్లో కాదు, బోల్డంత ప్లేస్లో వేశారు. మొత్తం చూపించానంటే మీకు బోర్ కొట్టేస్తుంది గాని ఇక్కడ వ్యూ చూడండి ఎంత బావుంది కదా. అందులోనూ పొద్దున్నేమో చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ్నుంచి వ్యూస్ చూడండి, రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో స్ట్రైట్‌గా కనిపిస్తున్నాయి. అదిగో అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, డౌన్ టౌన్ అదే. నైట్ వ్యూలో కూడా ఇదే క్లిప్ చూపించా. ఆ టాలెస్ట్ బిల్డింగ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది మాత్రం ఇప్పటికంటే రాత్రి వ్యూలోనే బాగా కనిపించింది కదా. ఇక్కడ చూడండి రోడ్స్ ఎలా స్ట్రైట్‌గా కనిపిస్తాయో. నేనిలాగా సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఉంటే ఒక అమెరికన్ వచ్చి నేనొక్కదాన్నే ఉన్నానేమో అనుకుని ఫోటో తీయాలా అని అడిగాడు. పర్వాలేదు వద్దులే అన్నా. నేను మొహమాట పడుతున్నానేమో అనుకుని పర్వాలేదు తీస్తాను అని కొంచెం బలవంత పెట్టే తీశాడు. తప్పుగా చెప్పట్లేదు, అతను హెల్ప్ చేద్దామనే తీశాడు. కానీ ఫైనల్గా వచ్చిన ఫోటో చూడండి, నన్ను భూమికి బెత్తెడ్లాగా తీశాడు. ఆయన అంత హైట్ మరి. ఇక్కడి నుంచి కనిపించే ఇంకొన్ని మంచి వ్యూస్ మీకోసం. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఎత్తైన కొండని చెప్పాను కదా, అందుకనే వరల్డ్ వార్ II టైంలో దీనిమీద మిలిటరీ వాళ్ళు తిష్టేసుకుని కూర్చున్నారంట. ఎక్కడేం జరుగుతుందో బాగా కనిపిస్తాయి కదా. ఆ తర్వాత మాత్రం మంచి టూరిస్టు స్పాట్ అయిపోయింది. ఈ వ్యూ మాత్రం మొత్తం కొండపైకి ఎక్కేసిన తర్వాత ఇందాక కనిపించింది కదా, అదే పార్కింగు. నాకైతే ఇక్కడి నుంచి కంటే కింద నుంచి వ్యూసే బాగా అనిపించింది. కాకపోతే ఏదో బాగా పైకెక్కామన్న మంచి ఫీలింగు అంతే. కార్ నేమ్ ప్లేట్ చూసారా, కేక్ టు గో అని. ఇలాగా యుఎస్లో మన ఇష్టం వచ్చిన క్యాప్షను, పేరు ఏదైనా రాసుకోవచ్చు. మళ్ళీ ఈ ఎత్తు పల్లాల రోడ్లో ఎగిరెగిరి పడుతూ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయాం. ఆ ఇంకో ప్లేస్ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో, ఏమనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మానద్దు. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంటు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. తప్పులేమైనా ఉంటే సరి చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఉంటా మరి.